హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. పౌర్ణమి రోజుల్లో ఆ శివుడికి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువగా పుణ్యఫలం దక్కుతుందని, కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే చంద్రుడు ఆ రోజు అనగా పౌర్ణమి రోజు 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి ఆ వెలుగులో మనం గిరి ప్రదక్షిణ చేస్తే మనకున్న మానసిక శారీరక ఆరోగ్యాలకి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. జూన్ నెలలో అనగా ఈ నెలలో 21వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:31 నుండి 22వ తారీఖు అనగా శనివారం ఉదయం 6:37 వరకు పౌర్ణమి ఉంది. సో ఈ టైమింగ్స్లో మనం గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. అవి ఏంటంటే, గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు పాదాలకి చెప్పులు లేకుండా చేయడం మంచిది. అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు మనం చెప్పులు ధరించరాదు. అలానే చెప్పులు లేకుండా గిరివాలం చుట్టూ చేస్తే పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అలానే బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకువెళ్ళకపోవడం మంచిది. మరియు గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. అందువలన మనం వీలైనంత వరకు ఉదయం 10 గంటల లోపు గిరి ప్రదక్షిణను ముగించుకుంటే మంచిది. అలానే 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి సో భక్తులు తమ వెంట పండ్లు, నిమ్మకాయలను తీసుకువెళ్ళడం మంచిది. ఆ శివుడికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి గడియల్లో గిరి ప్రదక్షిణ చేయండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.